వైసీపీ వాళ్ళు ఇష్టానికి బూతులు తిట్టేయచ్చు, అమ్మాయిని తిట్టేయచ్చు, ఇళ్లలోకి వచ్చి కొట్టేయచ్చు, పార్టీ ఆఫీసుకి వెళ్ళి బదులు కొట్టేయచ్చు. దాని మీద ఏం కేసులు ఉండవు. ఆ మధ్యన ఐ థింక్ 2008లో ఎప్పుడో ఏదో ఒక 19లో అనుకోండి, ఒక డీజీపీ గారు మాట చూశాను, ఫార్మర్ డీజీపీ గారు. పాపం అది వాళ్ళకి అది వాళ్ళు ఏమంటారు, ప్రజా వ్యతిరేకత వాళ్ళు వ్యక్తం చేశారు. రాళ్ళు ఇసిరితే అప్పుడు డీజీపీ గారు చెప్పింది ప్రజా వ్యతిరేకత, అది వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అది భావస్వేచ్ఛ. వాళ్ళు వేస్తేనేమో భావస్వేచ్ఛ. ఇక్కడ మనం రాళ్ళు కూడా వేయాల, నినాదాలు చేస్తే సెక్షన్ 307. అంటే వైసీపీ రాళ్ళు ఇసిరేసి అద్దాలు బద్దలు కొడితే భావస్వేచ్ఛ. ఇంకా ఏ పొలిటికల్ పార్టీ, లెట్ ఇట్ బి టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఇంకే పార్టీ అయినా, ఇంకెవరైనా సరే, ఎవరు నోరెత్తినా అది అన్ని సెక్షన్స్ వాళ్ళకి వర్తిస్తాయి. వాళ్ళు చేస్తే మటుకు మొత్తం చాలా పవిత్రంగా భావస్వేచ్ఛ.